పరలోకమందుండెడు సర్వశక్తులాపితే నా సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకు చంపిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. మా కొరకు ఇప్పుడు మా మరణాసమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భ దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే కలుగునుగాక. యేసువా నా పాపములను మన్నించండి, కాపాడండి, ఆత్మలన్నిటిని ముఖ్యముగా ఈ కృపకు అతిశయము. దేవమాత పునీత ఎలిజబెత్ తమను సందర్శించడం గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటి శుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవ పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరక వేదన నుండి కాపాడండి, ఆత్మలన్నింటినీ ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మోక్షముకు తీసుకొనిపోండి. ఆమేన్. మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపడిన వారగునే. దేవమాత బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించడం గురించి ధ్యానించుదుముగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపడిన వారగును. కానకపోయిన బాలయేసును దేవాలయంలో కనుగొనటం గురించి ధ్యానించుదుముగాక. తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివట్టు, మా యొక్క అప్పటి వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పాలించుతాయి. ఇదిగో మాకు నియంత్రణ గ్రహం దయచేసి దేవర వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషులే జన్మించి తీసుకున్నటువంటి ఆమె యొక్క బిడ్డగా భాగ్యము మాకెప్పటికీ ప్రార్థన చేయనవదించండి స్వామి. గౌరవతి శ్రీ 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 పులిమేర జయవ తండ్రి గారిని మన జాలిపుడి విచారణ తరఫున మరియు కాట్లంపూడి గ్రామం తరఫున ఫాదర్ పిఓ చర్చ్ ఓపెనింగ్కి మనందరి తరఫున ఫాదర్ గారిని మన తండ్రి గారిని ఆహ్వానిస్తూ గట్టిగా తప్పుడు కొట్టండి. వెల్కమ్ యేసురక్షణ. ఇక్కడికి వచ్చిన గురువులందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు తండ్రి గారిని ఆశిస్తూ మనం నిర్మించినట్టుగా ఆహ్వానిస్తున్నాం. పాత్ర పిఓ గారికి మధ్యస్థ ప్రార్థనతో వారికి అంకితం చేస్తూ క్రీస్తులో ఈ దేవాలయం పరిశుద్ధత పవిత్రత ఉండేలా ప్రార్థిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా క్రీస్తు ప్రభుయందు దైవ ప్రజలారా, అభిషక్త గురువులారా, కన్యాస్త్రీలారా, ఈరోజు మనందరికీ ఆనందకరమైనటువంటి శుభదినం. నేడు ఈ నూతన దేవాలయమును పాద్రి పిఓ పేర దేవునికి అంకితం చేయటకు మనమందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇంటి శుభతరమున వారి మహిమాయుత వరప్రసాదములతో పవిత్రమైన జలములతో ఈ ప్రాంగణాన్ని, ఈ ఆలయాన్ని పవిత్రీకరించమని ప్రార్థిస్తూ ఈ దేవాలయంపై ప్రోక్షింపబడు ఆ పవిత్ర జలముల ద్వారా మన జ్ఞాన స్నానము జ్ఞాపకపరుస్తూ మనలోని పాపము కడిగివేయమని, ఈ దేవాలయ ప్రాంగణమును కూడా పవిత్రపరచమని భక్తితో ప్రార్థనలో మమేకమవుదాం. మీరు భూలోకం నిరతం మేము స్తుతించి మహిమపరచు ఒక ఆలయం అందు నివసింప చిత్తగించున్నారు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమును పరిశుద్ధ కన్య మరియమ్మయు ఈ ఆలయ సంరక్షణకు
పాద్రి పియో మరియు సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ దివ్య వైములతో ప్రవేశించి మీ కృప అనుగ్రహములను ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలం నుండి పారద్రోళం బ్రతిమాలుకొంటున్నాం. తద్వారా మా ఈ దేవాలయ ప్రవేశం నూతన యెరూషలేము ప్రవేశం గుర్తుగా ఉన్నట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనందరూ కూడా గట్టిగా ప్రార్థనతో మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. అదేవిధంగా ఈ దేవాలయం ముఖ ద్వారం దగ్గర ఉన్నటువంటి 2 శిలాఫలకాలను మన పీఠాధిపతులు ఆవిష్కరిస్తారు. రెండవ శిలాఫలకాన్ని మనందరూ కూడా గట్టిగా చప్పట్లతో మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఈ దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించిన మన పీఠాధిపతులు
బలిపీఠాన్ని ఆశీర్వదిస్తారు. ఈ ఆలయమును పునీత పాద్రి పియో గారి నామమున మీకు అర్పించుచున్నాము. దీన్ని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. మీ వాక్కును ఆలకించుటకును మీ దివ్య సంస్కారం నెరవేర్చుటకును మీ వరమును దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయములో ప్రార్థించు వారందరూ నా నామున సమావేశమై వారి వద్ద ఉందునని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యము దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా నాథుడవైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వ మానవాళి విముక్తి నిమిత్తము సిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించుతరి. ఆ బలి జ్ఞాపకార్థను వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యంతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించున్నారు. మీ పరమ రహస్యము కొనియాటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండి, ఈ పీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రమై ప్రాణము ఒసగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యం చేయి పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా వెలయునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయన క్రీస్తునాథును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. ఇప్పుడు పరమ తండ్రి యగు దేవా, మీరు మమ్ము ప్రేమించున్నందునను మమ్ము రక్షింపవలన ఆశయముతో మీ ఏక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధం నుండి విముక్తులను చేసి అనుదినం మేము మీ చిత్తానుసారము జీవించట్లు దయచేయుడు. ఈ మహిమాయుక్త జీవనమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఇది మాకు నిత్యము జ్ఞాపరచునుగాక. అనుదినం మేము మా సిలువలను మోసుకొనుచు ఆయన వల్ల మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరింపుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు సిలువనాథుని స్వరూపములో మరి పూలమాలతో మరి క్రీస్తునాథుని సత్కరిస్తారు. సిలువ స్వరూపాన్ని పూలమాలతో మరి ఆరాధన చేయటం మనందరికీ కూడా ఆశీర్వాదం. అదేవిధంగా ఇప్పుడు మన పీఠాధిపతులు ఇరువైపులా ఉన్నటువంటి తల్లి స్వరూపాన్ని ఆ తరువాత మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. భక్తుల హృదయ కోరికలను ఈడేర్చి వలసిన వరాల్ని మరియ తల్లి మధ్యస్థ పాలనతో బలపరచమని మా ప్రభు మీ కుమారుడు యేసు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మరియ తల్లి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడవగు దేవా, ఈ ఆలయాన్ని పాద్రి పియో గారి నామమును మీకు సమర్పిస్తుండగా ఆయన భక్తివంతమైన జీవిత విధానాన్ని మీరు మెచ్చి ఆయనకిచ్చిన ఆ పంచగాయాల ధారల ద్వారా ఈ బిడ్డలు కడగబడేలాగున దీవించమని, ఈ ప్రతిభను పవిత్రపరచమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయగల దేవుడు పిత పుత్ర పవిత్రాత్మ వారి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. గ్లోరియా గ్లోరియా. గ్లోరియా గ్లోరియా మహిమా మహిమా సర్వేశ్వర
స్తుతించెదము ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము నీ వైభవ యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, నిన్ను పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము నీ వైభవములకై వందనములర్పింతుము. గ్లోరియా పై మీ అనుగ్రహమును ప్రవహింప చేయుము. ఇక్కడ మీ నామను స్మరణ చేయి వారందరికీ మీ సహాయమును దయచేయము. మీ వాక్కు శక్తి దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయమును ఉత్తేజపరచునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తోటి పెద్దరాజు గారు, దేవమాత గారు, వారి కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞతగా అర్పణ చెల్లిస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేసుకుందాము. తూమేటి వెంకన్న గారు, ఆదిలక్ష్మి గారు, సౌమ్య గారు, తరుణ్ గారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించమని 500 రూపాయల కానుక సమర్పించున్నారు. నంబూరి మేరీ భారతి గారికి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థన చేసుకుందాము. నంబూరి అశోక్ గారికి ఆత్మకు శాంతి దయచేయని చెప్పి ప్రార్థన చేసుకుందాము. కాట్లంపూడి గ్రామంలో ప్రభువు నందు నిలిచిన వారందరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. ఈ దేవాలయానికి సహాయం చేసినటువంటి ధర్మదాతలందరూ కూడా దీవించమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేసుకుందాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 20 కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయమునందు చేయి ప్రార్థనలు ఆలింపుము. ప్రభో, నీ సేవకుడైన నేను, నీ ప్రజలైన ఇశ్రాయేలులు ఈ దేవాలయము నుండి చేయి ప్రార్థనలు వినుము. ఆకాశమునంతలి నీ నివాసము నుండి మా వేడుకోలు ఆలింపుము. ఆలించి మా తప్పిదములు మన్నింపుము. ఇది ప్రభువు వాక్కు. దేవా నీ భవనం ఎంత సుందరం, వానిలో నివసించువారు ధన్యులు. దేవా నీ భవనం ఎంత సుందరం, దానిలో నివసించువారు ధన్యులు. దేవా నీ భవనం ఎంత సుందరం, దానిలో నివసించువారు ధన్యులు. దేవా నీ భవనం ఎంత సుందరం. మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం 9వ వచనం వరకు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం 9వ వచనం వరకు. నిరుపయోగము అయినదిగా మనుజులచే
తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలయగు మేము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చెయ్యనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి అయ్యేను. మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడి చేయినది ఈ రాయియే. హల్లెలూయా 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 ప్రేమ స్వరాల సరిగమలు ప్రేమ స్వరాల సరిగమలు యేసువార్తవాణి మధురిమలు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనము వరకు. యోధుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములు చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పండు, నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల శక్తి నన్ను దహించును అనులేఖనమందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యోధులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపెదను.
అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగ ప్రశ్న వేసిరి. కాని వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ నిలుచుండి బైబిల్ ఆశీర్వాద వరకు కూడా నిలబడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కట్లంపాడు మా ఊరా మీ ఊరా? మన ఊరు. కట్లం పూడి మేకల పాసుకోవాలి. ఆయన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే ఆ ఊరి ఇంటి పేరండి అది, కాకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు, ఈ భూమి అంతా వాళ్ళదే అనుకుంటాను అని చెప్పారు. కానీ అది కూడా నాకు కరెక్ట్గా చెప్పలేను. కానీ ఏదైతుందో అది మన పుడి. ఓకేనా? ఈ పుడిలో మన గుడి. ఆ గుడిలో పాద్రి పియో ప్రార్థన జీవిత ఫలం మనకు దొరికిన ఈ గుడి కనుక పాద్రి పియో గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చెల్లిస్తాం. ఇది మన మేత్రాశ్రమంలో 2వ గుడి పాద్రి పియో నామంతో. మొదటగా విజయరాయ్ ప్యారిష్లో ఒక గ్రామంలో మొన్ననే దాన్ని బ్లెస్ చేశాను. ఆ పాద్రి పియో, సీనియర్ పాద్రి పియో, ఆయన పేరిట గుడి కట్టడానికి 15 సంవత్సరాలు పట్టింది. దానికి కట్టడానికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఎక్కువనే పట్టింది. అది మన దివాకర్ ఫాదర్తో కలరాయిగూడెం సంవేర్, ఏ ఊరో అది కాదు, అది జరిగింది. ఇక్కడ పునీత అంతోని వారు చాలా గట్టి భక్తుడు. అంతోని వారు దేవుణ్ణి యేసు ప్రభుని ఎత్తుకొని ఆయనలో ఉన్నటువంటి గొప్ప పట్టుదల ఏంటంటే క్రీస్తు ప్రభు నామములో ఆయన ఒక సైనికుడుగా యుద్ధం చేశాడు ఆత్మల రక్షణకై. ఆయన నోటి నుండి ఉచ్చారణ జరగగానే చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. ఆయన ఒక చోట పూజ చేస్తుంటే మరొక చోట పూజలో ప్రసంగం చెప్తున్నవాడు. ఒకే మనిషి 2 చోట్ల అగుపడే గొప్ప అద్భుతం పొందిన వ్యక్తి. ఆ అంతోని వారు ఈ అంతోని వారికి తోడటం వల్ల ఈ పాద్రి పియో గుడి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పట్టింది. కాబట్టి చాలా సంతోషిస్తున్నాను, అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను మీ ఫాదర్ గారిని. గాడ్ బ్లెస్ యూ ఫాదర్. ఈ జాలిపూడి గ్రామంలో గురించి
విచారణ, గ్రామం అంటే కాదు, విచారణ గురించి మొదట నేను చాలాసార్లు చెప్పాను, జాలిపూడిలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఈ పీఠానికి రాగానే నీళ్ళల్లో మునిగినటువంటి వ్యక్తులను చూడటానికి ముక్తేశ్వరం వెళ్ళాను. పడవలో వెళ్ళి వాళ్ళు చూసి వచ్చాను. ఆ తర్వాత దర్శించిన గ్రామం ఏదై అంటే జాలిపూడి విచారణే. ఇక్కడికి సాయంకాలం పూట వెళ్తూ వచ్చేవాడిని, అటు ఇటు వెళ్తూ ఉండేవాడిని. టీ తాగిన తర్వాత 5:30కి 6 గంటలకి వచ్చేవాడిని. పిల్లలు ఆట ఆడుకునే వాళ్ళు అక్కడ ఫుట్బాల్, వాలీబాల్, వాళ్ళతో ఆట ఆడుకునేవాడిని పీఠాధిపతిగా. ఈ పరిసర ప్రాంతాలని తిరిగినప్పుడు నాకు అనిపించింది, ఈ గుళ్ళేంటి, ఈ జన గుండెలేంటి అని బాగా ఆలోచిస్తున్నప్పుడు చాలామంది జాలిపూడిలో తండ్రి గారా మా గుడి చూడండి, మా విశ్వాసాన్ని చూడండి, మా గుడి చూడండి, మా విశ్వాసం చూడండి అని వాళ్ళు, నేను వెళ్ళినప్పుడల్లా ఆట ఆడుకోగానే కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు నాకు అనిపించింది ఎవరిని పంపాలా అన్నప్పుడు ఆదివాసి మధ్యలో సహవాసం చేస్తున్న వ్యక్తి కనిపించాడు. చూసారా దేవుడు ఎట్లా పలికిస్తున్నాడు, బాబు జార్జి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇంకా మిగిలిపోయినాయి గ్రామాలలో గుళ్ళని, ఇంకా 2 ఉన్నాయి కట్టేటి ఈ విచారణలో. ఆయనకు ట్రాన్స్ఫర్ ఉన్నది నెక్స్ట్ ఇయర్, కానీ ట్రాన్స్ఫర్ ముందే చేస్తారని ఆలోచన. ఇంకా 2 ఉన్నాయి. ఆయన ఎవరు కాదు, అంతోని ఫాదర్ గారు. సో వీరిద్దరి వల్ల మన విచారణలో విశ్వాస ప్రతీకకు ప్రతిమలుగా, అంటే దీపాలుగా, హ్యాపీ దీపావళి పండుగ మీ అందరికి విడలారా, ప్రమిదలుగా ఆయన ఇట్లా కడుతూ వస్తున్నారు. చాలా సంతోషం. ఇది ప్రతి గురువుకు జరుగుద్దా అంటే కష్టం. ప్రతి గురువులు ఒక్కొక్క గురువు జీవితంలో ఒక్కొక్క రకంగా వారు ఎదుగుతారు. దేవుడు అందరికీ అన్ని వరాలు ఇస్తే కొద్దిగా కష్టమే. అందుకే పాపం ఆయనకి ఏదో వరం ఇచ్చాడు, ఈయనకి ఏదో వరం ఇచ్చాడు, నాకేదో వరం ఇచ్చాడు, వీళ్ళిద్దరికి గుడి కట్టే వరం ఇచ్చాడు. సో కడుతున్నారు. అందుకోసారి ఇద్దరు గట్టిగా చప్పలు కొట్టినానా. ఇప్పుడు ప్రసంగులకు వెళ్దాం. దేవుని జీవమైన ఆలయం ఎలా ఉంటుందంటే విశ్వాసముతో, కష్టాలతో మరియు ప్రార్థన సహవాస జీవితముతో ముడిపడి ఉంటుంది. ప్రార్థన సహవాస జీవితముతో ముడిపడి ఉంటుంది నా ప్రియ దైవ ప్రజలారా. ఎందుకంటే నేను చాలాసార్లు మాట్లాడుతుంటాను, దేవుని జీవమయమైన ఆలయం అంటే జీవము గల ఆలయం. ఈ శరీరం మనం జీవిస్తున్నాం, దీన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నాం. ఇక్కడ పేతురు గారు చాలా చక్కగా మనకు తెలియజేస్తున్న ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమిత్రులారా, మీరు ఒక బాధకరమైన పరీక్షకు గురి అయి కష్టపడుచున్నారు. కానీ అది ఏదో అసాధారణమైనట్లు ఆశ్చర్యపడకుడు. అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుచుంటిమని ఆనందింపుడు. దానివలన ఆయన మహిమ ప్రదర్శింపబడినాడు. మీరు మహా ఆనందమును అనుభవిస్తారు, చవి చూస్తారు అని పేతురు గారు తన లేఖలో ప్రజలకు తెలియజేస్తున్నారు. మనకు కష్టాలు నష్టాలు వాటిల్లినప్పుడు కృంగిపోకుండా ఈ పట్టుదల విశ్వాసమైన జీవితంతో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్తున్నాడు. అందుకే దేవుని సజీవమైన ఆలయం ఎవరంటే మనం. ఆ ఆలయంలో మన విశ్వాస పటిష్ట కావాలి, మన కష్టాలను ఎదుర్కొనే శక్తి కావాలి, మరియు నీతిమంతమైన ప్రార్థన జీవితం కావాలి. ఇలా జరిగినప్పుడే దేవుని యొక్క కృపావరాలు హేరళముగా మనపై కురుస్తావని వాక్కు సెలవిస్తుంది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం మనం విని ఉన్నాము. ఆకాశమును అత్యున్నత ఆకాశమును కూడా నిన్ను పొందలేవు. నేను కట్టిన ఈ మందిరము మరి అంతకన్నా
తక్కువ. ఎందుకంటే నీవు మహా దేవుడవు, గొప్ప దేవుడవు. ఆకాశము నీ సింహాసనం అయితే భూమి నీ పాదమీటమవుతుంది కనుక సమస్తాన్ని నీవు సృష్టించడు కాబట్టి నిన్ను ఈ ఆలయములో బంధించలేము, దాంట్లో నిన్ను ఇముడ్చలేము కూడా అని రాజు దినచర్య గ్రంథంలో మనం వింటున్నాం. సొలొమోను ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. దేవుని మహిమను గురించి మందిరాన్ని అంకితము చేస్తాడు. ఆయన సన్నిధి కేవలము ఆకాశములో కాకుండా ప్రజల మధ్య ఉన్నదని అంగీకరిస్తాడు. ప్రభు, మేము ఈ ఆలయములో చేరి ప్రార్థించగా మా ప్రార్థన నీ సన్నిధి చేరి ప్రతిఫలముగా మాకు దీవెనకరంగా ఇవ్వమని ప్రార్థన చేసుకోవడానికి నెలవైన కొలవైన కోవెల పాద్రి పియో గారి దేవాలయం ఈరోజు మనకు ప్రేమైన దేవుడు బిడ్డలారా, సత్యోపదేశ సంక్షేమంలో మనం చదువుకుంటున్నాము. దేవుడు ఆకాశములోనే కాదు, ఆయన సంఘములో కూడా నివసిస్తాడు. ఎందుకన్నాడు? మీ శరీరాలు నా ఆత్మకి నిలయాలు అన్నాడు. నా ఆత్మను మీలో ఉంచాను, మీరు జీవిస్తున్నారు అన్నాడు ఆయన. చూడండి చక్కగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఆత్మ, ఆయన ఆత్మ మనలో ఉంది కనుక ఆత్మైక జీవితముతో దేవుని ఆలయాన్ని నిర్మించటములో ఆయన ఆకాశములోనే ఎక్కడో పరలోకములో ఆయన ఉండడు. ఆయన దిగి వచ్చి మానవుల మధ్య తన స్థావరాన్ని నెలకొల్పుకుంటాడు అని మనం వింటున్నాం నా ప్రియ దైవ ప్రజలారా. అందుకే నీతిమంతమైన ప్రార్థన, సత్యపూరితమైన ప్రార్థన, అర్థవంతమైన ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు నీ ప్రార్థనని, నా ప్రార్థనని ఆలకించడానికి ఏర్పరచుకున్న ఈ స్థలములో మనమందరము కలిసి ఒక కుటుంబముగా, దైవిక కుటుంబముగా, ఆత్మైక కుటుంబముగా, ఆదర్శ కుటుంబముగా, అందరినీ చేరదీసే కుటుంబముగా మనం జీవించాలి. అందుకే ఆయన మాట్లాడతాడు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, నా ఆలయం సమస్త మానవాళికి ప్రార్థనాలయం. ఈ గుడి ఈరోజు పవిత్రీకరించబడినప్పుడు ఈ కాట్లంపూడి ప్రజలకు కాదు, ప్రతి ఒక్కరికి ఆహ్వానం. ఎందుకు? ఇక్కడ నాకు ప్రార్థన జరగవలేను, ఇక్కడ నాకు దివ్య సంస్కార పరిచర్య జరగవలేను, ఇక్కడ వాక్కు వివరణ జరగవలేను, ఇక్కడ గొడవలు కానీ లేదు పరిష్కారం చేయడానికి కానీ ఇది స్థలం కాదు. ఆయనే పరిష్కారం చేస్తాడు, ఆయనకు అర్పించాలి. కానీ ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని ఆ ప్రభు మనతో పలుకుతున్న నా ప్రియ దైవప్రజలారా. పునీత మన పాలక పండితుడు పాద్రి పియో గారు, ఆయన జీవితం దేవుని సన్నిధి యొక్క జీవమైన ఆలయముగా నిలిచింది. ఆయన జీవితం దేవుని సన్నిధి యొక్క జీవమైన ఆలయముగా నిలిచిందంట. ఆయన చేత స్థిగ్మత గాయాలు, ఆ పంచ గాయాల్లో ప్రార్థన మరియు పాప క్షమ, మోక్షానికి దారిని, కృపను కలిగించే సాధనముగా పాద్రి పియోని దేవుడు ఎన్నుకున్నాడని తెలియజేస్తున్నాడు. చూసారా దేవుని యొక్క చలువ ఒక్కొక్కరిలో ఎలా నెరవేరుతుందో. అందుకే మనం వింటాం దర్శన గ్రంథం 7వ అధ్యాయం తీసుకున్నానా? దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనం అనుకుంటాను, 11వ వచనం, 7వ అధ్యాయం. నీకేమి తెలియను అని, నీకే తెలియను అని
అని నేను అంటిని భయంకరమైన హింసలను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ జీవితాన్ని క్షాళనమనర్చుకున్న వారే తెల్లనిగా చేసుకుని వీరు. ఈ పునీతుల గురించి కథోలిక చట్టం మాట్లాడుతున్నప్పుడు పాద్రి పియో గురించి ఒక ప్రత్యేకత ఏంటంటే, దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి భయంకరమైన హింసలను సురక్షితముగా తమ జీవితాన్ని ఆయన రక్తములో, గొర్రెపిల్ల రక్తములో కడుక్కున్న వ్యక్తులే వీరు. వారే దేవునికి ప్రియమైన పుత్రులు, పుత్రికలు, ప్రేమని నిలబడారు. ఇలాంటి ఒక గొప్ప సన్నివేశాన్ని దేవుడు మనకెందుకు చూపిస్తున్నాడు అంటే, మనము మన జీవితంలో కూడా ఆ క్రీస్తు ప్రభువుకి స్థానం ఇవ్వడానికి కోసమని అర్థం చేసుకోవాలి. నా ప్రియ దైవప్రజలారా, పునీత అగస్టిన్ గారు మాట్లాడతాడు, దేవుడు చేతులతో కట్టిన మందిరాల్లో కాక విశ్వాసుల హృదయాల్లో నివసిస్తాడు అంటున్నాడు. ఈ మందిరం దేవుని పవిత్ర ప్రజకి ప్రార్థన కొరకు ఏర్పరిచిన మందిరం. ఇక్కడికి వచ్చేవాడు ప్రార్థన కోసం వస్తాడు. ఇక్కడికి వచ్చేవాడు తన గోడును వ్యక్తపరచడానికి వస్తాడు. ఇక్కడికి వచ్చేవాడు స్వస్థ కొరకు వస్తాడు. ఇక్కడికి వచ్చేవాడు కృపా సత్యాలను తెలుసుకోవడానికి వస్తాడు. కానీ ఆయన ఏమంటున్నాడు అగస్టిన్ గారు, దేవుడు చేతులతో కట్టిన మందిరాల్లో కాక విశ్వాసుల హృదయములో జీవిస్తాడు అంటున్నాడు. మరో భక్తుడు రాస్తున్నాడు, నీతిమంతుని ఆత్మయే నిజమైన దేవాలయమని. నీతిమంతుని ఆత్మయే నిజమైన దేవాలయం. ఏమన్నాను, మన కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతున్నాం, కానీ ఆ కష్టాలు జయించినప్పుడు ఏమన్నాడు పేతురు గారు ఇక్కడ, క్రీస్తు బాధల్లో పాలు పంచుకుంటామని ఆనందింపుడు, దాని వలన మనము ఆయన మహిమను ప్రతిబడినాడు, మీరు మహా ఆనందమును అనుభవిస్తారు. ఈ కష్టాల్లో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాన్ని, తమ జీవితాన్ని క్షాళనమనర్చుకునడం వంటి బిడ్డలు ఏ విధంగానైతే పునీతులుగా, పవిత్రులుగా పవిత్రీకరించబడారో, అదే రీతిగా ఈ ఆరిజిన్ వ్యవహారంలో నీతిమంతుని ఆత్మయే నిజమైన దేవాలయం అవుతుంది అని మాట్లాడుతున్నారు. అవసరం ఆలయం ఎవరికి అవసరం అంటే దేవునికి కాదు, దైవ ప్రజకి అవసరం. ఆ ప్రజలమే మనం కనుక ప్రతి జ్ఞానస్నానం పొందిన వ్యక్తి దేవుని ఆలయముగా ఉండమని పిలువబడ్డాడు. పాద్రి పియో తన జీవితంలో ఆ కృపను పూర్ణముగా, సంపూర్ణముగా పొందగలిగాడు. ఆయన కష్టాలు చాలా వచ్చినాయి కాంగ్రిగేషన్లో, కప్పుచ్చిన కాంగ్రిగేషన్లో గొడవలైనాయి, అయినా నిలబడ్డాడు. కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తి, అంధకారంలో ఉన్న వ్యక్తి, తోసివేసినప్పుడు వ్యక్తి చిగురించాడు, వెలుగయ్యాడు, వెలుగులో నడవమని మనందరిని ఆహ్వానిస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటాడు, జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి దేవుని ఆలయముగా ఉండమని. అదే రీతిగా పాద్రి పియో తన జీవితంలో ఆ కృపను పూర్ణముగా పొందగలిగాడు, సంపూర్ణంగా పొందగలిగాడు. అటు జ్ఞానస్నానం ద్వారా, తన వ్యక్తిగత ప్రార్థన జీవితం ద్వారా. నా ప్రియ దేవుని బిడలారా, పేతురు గారి మాటలు మనం విని ఉన్నాం. మీరు జీవమైన రాళ్ల వల్లే ఆధ్యాత్మిక మందిరముగా నిర్మింపబడుచున్నారు. మీరు జీవమైన రాళ్ల వల్లే. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు మూలరాయి, మనమంతా ఆ మందిరములో భాగము. విశ్వాసము వ్యక్తిగతమైనదే కాక సంఘముతో ముడిపడి ఉందంట. ఇప్పుడు వీళ్ళందరూ అభిషక్తులు, వీళ్ళందరూ మీ బిడ్డలే, మేమందరం మీ బిడ్డలమే, అభిషక్తులమయ్యాం. మాకు మీకు తేడా ఏంటి అంటే, క్రీస్తు ప్రభువుని శాసించే స్థాయికి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు.
మీ మధ్యలో ఉన్న వాళ్ళం. లేవనెత్తి ఆ దేవుణ్ణి ఈ పీఠానికి తీసుకొచ్చి ఈ పీఠం ద్వారా మీకు దివ్య భోజనముగా పంచే సాధనాలుగా మేము వాడబడుతున్నాం. అయితే ఈ సాధనాలుగా వాడబడుతున్నటువంటి వ్యక్తులు బాధ్యతగా వ్యవహరిస్తూ బాధల్లో ఉన్న భక్తుల్ని భగవంతుని దగ్గరికి చేర్చడానికే మిమ్మల్ని ఆధ్యాత్మిక రాళ్ల వలె వాడుకోవాలి, వాడబడాలి అని బోధించడానికే ఈ అభిషక్త యాజకులు మన ముందున్న ప్రియదేవులారా తన శరీరములో గాయాలను భరించి క్రీస్తు శరీరమైన సంఘాన్ని ఆయన నిర్మించాడు. భక్తుడు పాద్రి పియో గారు ఆయన శరీరములో గాయాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినాయో మీకు తెలియదు. అందుకే నేను చాలాసార్లు యువతకు చెప్తూ ఉంటాను, తల్లి కంటి నీరు ధారలుగా పారుతూ ఉంటుంది. తల్లి కంటి నీరు ధారలుగా పారుతూ ఉంటుంది, బిడ్డలు చూస్తారు. తండ్రి కంటి నీరు కనపడకుండా రెప్పమాటను దాగి ఉంటుందంట. ఈ రెండు కన్నీటి బరువు ఎంతరా? లెక్కలేనంత బరువు. ఆ కన్నీరే కదా అనుకుంటా, దాని వెనకాల ఉన్న బరువు ఎవరికి తెలియదు. అలా ఈ భక్తుడు పాద్రి పియో తన శరీరములో గాయాలను భరించి క్రీస్తు శరీరమైన సంఘాన్ని నిర్మించాడు. అలానే తల్లిదండ్రులు కూడా, సంఘస్థులు కూడా, గ్రామస్తులు కూడా, గ్రామ పెద్దలు కూడా సంఘాన్ని అలా నిలబెట్టాలి. పడగొట్టకూడదు, విడగొట్టకూడదు. విరగొట్టబడి పలగొట్టిన వారిని ఏకం చేయటమే, వారికి ప్రభు దగ్గర చేర్చడమే నాయకుడిగా, సంఘ పెద్దగా, గ్రామ పెద్దగా, ఉపాధ్యాయ ఉపదేశుడిగా, పీఠాధిపతిగా, అభిషక్తులుగా బాధ్యత పోషించాలి. అటు తల్లిదండ్రులు కూడా. పాద్రి పియో దీర్ఘమైన మోక్షానికి పంపే సేవ ఆయన చేశాడు. దివ్య సంస్కారాల పట్ల అంకిత భావం కలిగి ఉన్నాడు. నిరంతరము ప్రార్థనామయిగా పనిచేశాడు. మనిషిగా మారాడు, మహోన్నతుడుగా మారాడు, మహిమగల దేవునికి ప్రియకరంగా మారాడు. కనుక దీర్ఘమైన సేవ ప్రజల్ని మోక్షం పంపడానికి, పాపాన్ని వీడటానికి, ప్రభు మార్గాన్ని చేరటానికి. రెండవది, దివ్య సప్రసాదము పట్ల అంకిత భావం కలిగి ఉన్నాడు. నిరంతరము ప్రార్థన చేశాడు. ఆ భక్తుల్ని ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం అంటే ఆ భక్తుల్లా మన బ్రతుకులు మారటానికే తప్ప ఏదో షో కోసం కాదు మనం పెట్టింది అక్కడ. ఈ ఇద్దరు యొక్క జీవిత విధానం మన జీవితాన్ని ప్రభావితం చేయటానికే ఈ యొక్క స్టాచ్యూస్ మనం పెట్టుకుంటున్న ప్రియ దేవుని ప్రజలారా. విశ్వాసులు క్రీస్తు యాజకత్వములో భాగస్వాములు. బాప్తిసం మనలను సంఘములో చేర్చుతుందని, అది మనల్ని బాధ్యగల వ్యక్తులుగా తీర్చుతుందని ఆ దివ్య సంస్కారం మనకు తెలియజేస్తుంటుంది. నా ప్రియమైన దైవ ప్రజలారా, సెయింట్ సిప్రియన్ గారు మాట్లాడతారు, ఎవడు సంఘమును తల్లిగా అంగీకరించడో అతడికి దేవుడు తండ్రి అని గుర్తించలేడంట. సెయింట్ ఇగ్నేషియస్ అంటాడు, సంఘం ఉన్న చోటనే దేవుని ఆత్మ ఉంటుంది అని. అంటే ఈ సంఘం ఉన్న చోట దేవుని ఆత్మ ఉంటుందని మీరు చాలాసార్లు చదువుకొని ఉంటారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటాను, 26వ వచనంలో, 20వ వచనంలో, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఆయన నామం పేట ప్రార్థిస్తారో అక్కడే ఉంటానన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు?
సెయింట్ ఇరేనియస్ గారు, సంఘము ఉన్న చోటనే దేవుని ఆత్మ ఉంటుంది. ఈరోజు నన్ను పిలిపించుకున్నారు, గుడిని పవిత్రీకరించబడింది, మనమందరం ఇక్కడ సమావేశం. ఎందుకు? దేవుడు మన మధ్య ఉండి మనము చేసే ప్రార్థనని ఆయన మనఃపూర్వకంగా అంగీకరిస్తుంటాడు. అందుకే ప్రార్థనలో పవిత్రత ఉండాలా, ప్రార్థనలో పట్టుదల ఉండాలా, అప్పుడే దేవునికి ప్రేమ బిడ్డలుగా ఉంటాం. పాద్రి పియో విశ్వాసాన్ని ఒంటరిగా జీవించలేదు, అది సంఘముతో ముడిపడి ఉన్నది. మన పవిత్రత కూడా సంఘాన్ని బలపరచాలి. నానా, ఇది ఒక్కడి కోసం కాదంట, ఒక్కడి వల్ల ఉరిగేది అసలుకే కాదంట. ఆయన అంటున్నాడు, నా విశ్వాసం పాద్రి పియో గారు సంఘముతో ముడిపడింది అంటున్నాడు. ఆ పవిత్రత సంఘానికి బలం కూర్చడానికి అని అంటున్నాడు. మనం ఏదో ఆశామాషగా మనం చేయటం లేదు. కథోలిక సిద్ధాంతంలో ఉన్నప్పుడు మనము ఆశామాషగా మన జీవితం మన క్రమపద్ధతి కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థముతో కూడినది, విలువలతో కూడినది, పూర్వ పితాను మహానుభావులతో కూడినది, పూర్వ సంస్థలో కూడినది, అపోస్తో కూడుకున్నది, యేసయ్య వాక్కుతో కూడుకున్నది, ప్రవక్తల ప్రభావంతో కూడుకున్నది. కనుక మనం జాగ్రత్తగా మన జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు తత్వం, యేసు తన శరీరాన్ని ఆలయమని ప్రకటిస్తున్నాడు. ఆయన పునరుత్థానంలో దేవుని సన్నిధిలో భౌతిక మందిరానికి పరిమితం కాలేదు. ఆయన ఈ శరీరానికి ఆయన పరిమితం కాలేదు. ఏం చేశాడు? పాద్రి పియో అంటారు, ఆయన గాయాలు క్రీస్తు గాయాలతో ముడిపడి జీవమయ గుర్తుగా మారాయి. యేసయ్యను శిలలతో కొట్టినప్పుడు కారిన రక్తం ఎలా చిందిందో అలానే ఈయన కూడా చిందించే రక్తాలు యేసయ్య పంచ గాయాలు మరియు జీవమయ గుర్తుగా ఉన్నాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ పాద్రి పియో జీవిత విధానం మనల్ని ప్రభావితం చేయాలంటే ఈ ఆలయానికి వచ్చేవారు పవిత్రమైన మనసుతోటి పశ్చాత్తాప హృదయంతో వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరమై వర్షముల దీవెనలు నీపై కురుస్తాయి, నీ సంఘంపై కురుస్తాయి, అంతేకాకుండా మన మేత్రస్పై కూడా కురుస్తాయి. అలా కురిసినప్పుడే ఆ ప్రార్థన విలువ ఉంటుంది. అందుకే హృదయ శుద్ధి కలిగి ప్రార్థన చేయడం నేర్చుకుందాం, ప్రభుకు సాక్షులుగా జీవిస్తాం. ఆమెన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో ఒక్కసారి ఈ ఆలయాన్ని దయచేసిన దేవునికి, ధర్మదాతలకి, దీన్ని నిర్మించడానికి ప్రోత్సహించి ముందుకు సాగించిన ఫాదర్ తోట అంతురాజు గారికి, వారి కొరకు మరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. ఆమెన్. సమర్పింతును, దిగనము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమలు కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా. తీరు దేవ దేవ భువిని చేరగా. నిఖిల శ్రీకరాని చరణ ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును. నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పిస్తును. వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విముని చేరగా. హృదయ పీఠము తన వశము చేసెగా. ప్రభుత చేయబడి గరుదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. Lord, wash away my iniquities.
మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు మీకు అంగీకార యోగ్యంగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరంలో సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ దేవాలయము మీకు మాతో గల ప్రేమ బంధమునకు సాదృశ్యముగా వెలసినది. ఈ స్థలమునే నెలకొని ఉన్న నీ యొద్దకు యాత్ర చేయి నీ కుటుంబమునకు నిన్ను నీవు అద్భుతముగా వెల్లడించుకొని వారితో నీ సహవాసపు పరమ రహస్యమును నెరవేర్చుదువు. ఈ స్థలముననే మమ్మును నీకొక సజీవ ఆలయముగా నిర్మించుకొనుచున్నావు. ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను క్రీస్తు జ్ఞాన శరీరముగా వర్ధిల్ల చేయుచున్నావు. స్వర్గ నగరమైన యెరూషలేమును చేరుకొని పరిపూర్ణ శాంతిను అనుభవించ తోడ్పడుచున్నావు. కావున సమస్త పునీతుల బృందముతో ఏకమై నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి గణపరచు నీ మహిమను నిరతము పాడుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందునా. హోసానా 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 పరలోకమందునా. హోసానా 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 పరలోకమందునా. హోసానా పరలోకమందునా. హోసానా పరలోకమందునా. యూకరిస్ట్ ప్రేయర్ టు ఫాదర్స్. ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా
ఏలినవారా ఓ నా సర్వేశ్వరా నీకే ఆరాధన నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా ఓ నా సర్వేశ్వరా నీకే ఆరాధన నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలవేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్య కానుకగా రూపొందించునుగాక. నువ్వెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాదైన మరి మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత పాద్రి పియ గారితోనూ దల్లిలైన నీ అపోసలతోనూ వేసాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపనాల ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడవు మా 14 లియో జగద్గురువును మా జైరావు పొలిమేర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము.
దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చిన్న వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నువ్వు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మలిచినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువా, అన్ని కీళ్లను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపండి విముక్తులమై ఎట్టి కలతల గురికాగ్ను చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. Peace with you, fathers. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, దయ
చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దయచేయుము, దయచేయుము, దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును భరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దయచేసి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదములో కొనాలి. మరి మీ ప్రదేశాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. కథోలిక విశ్వాసులు మాత్రమే సప్రసాదంలో కొనవలసిందిగా తెలియపరుస్తున్నాం. దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. అనుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు మేరారే, ఆమె నన్ను చూసి కరించుని. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. పరమ దివ్య విందు ఇది కడలకు తానుగా బలి అర్పించిన విందు. కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. పరమ దివ్యందు దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. ప్రార్థన ఆలయం అనబడును, అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెతికిన వానికి దొరుకును, తట్టు వారికి తెరవబడును అని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మాయందు మీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము మీ పవిత్ర ఆలయములో సదా
నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్వామగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. విశిష్ట ఆశీస్సులకై మీ శరణం వచ్చి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థన ఆలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరబిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులు మీపై కురిపింతురుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరతీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పులుతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీరందరూ కూర్చోండి. ఫాదర్ మలగిరి మాత అమర శిల్పి చేతులలో అందాల రూపసివై ఆత్మదేవుని తలపులలో రాగాల భావమై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సుతుడే సుని జననివై. ఈరోజు నిజముగా మన కాట్లంపూడి గ్రామానికి ఒక పెద్ద అద్భుతము. ఎందుకంటే మొట్టమొదటిగా త్రియేక దేవునికి మరియ తల్లికి గట్టిగా వందనాలు చెప్తున్నాను. గట్టిగా తప్పుడు కొట్టండి. ఆ తర్వాత ఈరోజు మహాఘనత వహించినటువంటి మన ఏలూరు పీఠాధిపతులు శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు నిజంగా మన ఊరికి ఒక అద్భుతం చేశారు. పునీత పాద్రి పియో గారు లాగా, అంతోని గారి లాగా ఏలూరు నుండి 40 నిమిషాలు రావాల్సిన వ్యక్తి 10 నిమిషాల్లో వచ్చేసారు ఆయన. గట్టిగా తప్పుకోండి. 10 నిమిషాల్లోనే అక్కడ ఫోన్ చేశారు, ఇక్కడ దిగిపోయారు. నాకే అర్థం అవ్వలేదు. నిజంగా ఒక గొప్ప అద్భుతము. మరి ఇంకొకటి చెప్తున్నాను, ఎక్కడ కూడా ఎప్పుడు జరగల జపమాల ఒక పీఠాధిపతి మనందరి గురించి జపమాల చెప్పడము చాలా గ్రేట్. గట్టిగా తప్పటి కొట్టండి. తండ్రి గారా, మీరు చూపించినటువంటి యొక్క ప్రార్థనా శక్తికి, మీరు చేస్తున్న ప్రార్థనలకు నాకు తెలుసు ఈ 2-3 రోజులు ఎప్పుడైతే వర్షం వస్తుందో, ఒక నిమిషం, ఎప్పుడైతే వర్షం వస్తుందో తండ్రి గారు తప్పకుండా నన్ను గుర్తుపెట్టుకున్నారు. చాలామంది నాతో పాటు నా కొరకు ఈ ప్రార్థనకు దీని కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా చాలా ఫాస్ట్గా కూడా చేశారు. 12 గంటలకి ఎక్సలెంట్. చాలా తొందరగా వచ్చారు, మంచిగా చేశారు. సంతృప్తిగా ఉంది. ఎవరిని బోరు కొట్టించుకోకుండా సంతోషంగా ఆనందంతో మనకు ఈరోజు ఈ పూజా బలి సమర్పించబట్టి మన తండ్రి గారికి మన విచారణ తరపున, కాట్లపూడి గ్రామం తరపున గట్టిగా తప్పుడు కొట్టండి. థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ ప్రేయర్స్. ఒక్క విషయము మన తండ్రి గారి నుంచి నేర్చుకోవాలి. వెరీ వెల్ డిసిప్లైన్డ్ మ్యాన్. అమ్మో మోజస్ పర్వాలేదు అప్పుడు వచ్చారంటారు అక్కడ ఫోన్ చేసి అందరు పరిగెత్తి. ఎందుకంటే టైంకి ఐ డోంట్ థింక్ దట్ ఎనీ డయాసిస్లో ఇలా ఫాలో అవుతున్నారు. కేవలం మన ఏలూరు మేతరాష్ట్రంలోనే తండ్రి గారిని చూసి అందరూ కూడా టయానికి పూజకు వస్తున్నారు. కనుక మనందరం కూడా తండ్రి గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకోవాలి. గట్టిగా తప్పుడు కూడా ఒకసారి. తండ్రి గారు, మీ అందరికీ 2 విషయాలు చెప్పి ముగిస్తాను, తర్వాత ఫాదర్లకి. ఈ దేవాలయం మొట్టమొదటి చిన్న పెంకుటిల్లు తెలుసు, గాబ్రియల్ ఫాదర్ కూడా తెలుసు, బాబు జార్జ్ ఫాదరు. చిన్న పెంకుటిల్లో తాస్పాములు వచ్చేవి, 4-3 కూర్చున్న అంతే. అప్పుడు ప్రేరణ కలిగింది ఈ ఊరికి ఒక దేవాలయం నిర్మించాలని. తండ్రి గారు అన్నట్టు ముందు అంతోని వారి దేవాలయం అని కోరుకున్నారు. కానీ దేవుని శక్తి వలన పాద్రి పియో గారి దేవాలయం పెట్టడము, కొన్ని
ఆలోచన వల్ల కారణాల వల్ల జరిగింది. 2 విషయాలు చెప్పి ముగిస్తే ఈ దేవాలయం గురించి మీ అందరికి గుర్తుంటుంది. ఈ స్లాబ్ వేసినప్పుడు ఇక్కడ నీళ్లు లేవు, తడపడానికి చాలా కష్టమైంది. కానీ వారం రోజుల పాటు పాదర్ పియో గారు స్లాబ్ని తడిపారు. గట్టిగా తప్పుడు కొట్టండి. రెండవది, ఈ 2-3 రోజులు ఇక్కడ వర్షం విపరీతం. అవి తీసుకెళ్ళి అండి, అలాగే వర్షం విపరీతంగా ఉంది, భయము ఆందోళన, ఏం చేయాలి. కానీ నిన్న జాలిపూడిలో పూజ చేసినప్పుడు మోషే ప్రవక్త ఏ విధంగా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన విజయాన్ని సాధించాడో అదేవిధంగా సంఘమంతా కూడా ప్రార్థన చేద్దాము. దేవుడి మబ్బులని తీసేసి మనకు మంచి వాతావరణం ఇస్తున్నప్పుడు నిజముగా పాదర్ పియో గారి యొక్క ప్రార్థనా శక్తితో 5 ఖండాలలో చాలామంది ప్రార్థన చేశారు ఈ రోజు గురించి. కనుక ఆ పాదర్ పియో గారు చాలా గొప్ప కార్యాలు చేశారు. యువర్ లార్డ్, మీ ప్రజెన్స్ గురించి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ రోజున మన మధ్యలోనికి వచ్చినటువంటి గురువులు కామన్గా చెప్పేస్తే 1 నిమిషంలో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన గురువులందరూ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా తప్పుడు కొట్టండి, గట్టిగా. MSMI సిస్టర్స్, సిస్టర్ డోనా అండ్ కమ్యూనిటీ ఎప్పుడు పిలిచినా సరే దేవుని సేవ చేయటానికి దే ఆర్ రెడీ. హౌస్ విజిట్ చేయడం కానివ్వండి, డెకరేషన్ చేయడం కానివ్వండి, కుటుంబాలు సందర్శించడం కానివ్వండి, సాక్రిస్ట్ వర్క్ చేయడం కానివ్వండి, ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. సిస్టర్స్, మీరు చేసినటువంటి ఈ డెకరేషన్ కానీ గుడి పని కానీ మన విచారణ తరపున అమ్మగారులు కూడా అభినందిస్తూ గట్టిగా తప్పులు కొట్టండి. థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇలా తీసుకురావడానికి నా ఫ్రెండ్ రవి తానయ్య ఫిలిప్పీన్స్లో ఉన్నాడు. మీ ఇద్దరి టచ్లో ఉన్నాం. అదేవిధంగా ఫాదర్ ఫ్రాంచెస్కో రపచోలు కూడా రాత్రి ఫోన్ చేశారు. తర్వాత రవి తానయ్య కూడా ఈ డిజైన్ ఇచ్చి అన్ని చర్చలకి మీద మాట్లాడుకుంటాము. ఆ ఫాదర్ గారు కొన్ని ప్రత్యేకమైన వందలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దేవాలయాన్ని కూడా ఫాదర్ యోహాన్ గారు, ఫాదర్ మరియానందం ఎక్కువగా సహాయం చేశారు. అదే కొంతమంది హిందూస్ సుబ్రహ్మణ్యం గారు కూడా సహాయం చేస్తున్నారు. ధర్మదత్తలందరూ కూడా నేను ప్రత్యేకంగా వందలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాకు తెలియకోకుండా ఒక వారం రోజుల ముందే మైలపల్లి సురేష్ గారు, మీరేనా ఇక్కడ ఉన్నారు, సురేష్ గారు వాళ్ళ అబ్బాయి అన్న కలిసారండి. ఓకే అండి, వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు క్యాటకిస్టులందరూ కూడా తంబి గారు, విన్నుబాబు గారు, చార్లెస్ గారు, ఆంబ్రోస్ గారు, జకరియా గారు, మిగిలిన అటువంటి క్యాటకిస్ట్ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క ఊరు పెద్దలు వెంకటేష్ గారు వారి టీంకి, మరియు యూత్ వారు, క్రైస్తవ యూత్, హిందూ యూత్, జాలిపూడి నుండి హిందువులు కూడా యూత్ వాడు వచ్చి ఈ ఫ్లెక్స్లు అన్నీ కట్టింది వాళ్ళే యూత్ వారు. వారందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. గట్టిగా తప్పుడు కొట్టండి. ఈ స్థలదాత బళ్ళవరపు పిచ్చయ్య గారు, లక్ష్మీ గారు, వారి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కోయర్ గ్రూప్ వాళ్ళు కరుణరాజు గారు, రాజు గారు, వాళ్ళ బృందానికి, వీడియో ఫోటోగ్రాఫర్ బెన్హర్ గారు, వారి ఫ్యామిలీకి, వంట చేసిన వారికి, టెంట్ వేసిన వారికి, వీరందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసినటువంటి ఈ దేవాలయానికి ఎవరైతే సహాయం చేశారో వారందరూ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన యొక్క సంఘం తరపున తండ్రి గారికి సన్మానము చెప్పాను తండ్రి గారికి దయచేసి మన యొక్క తమ ముందు విచారణకు తరపున గురువు తరపున చేస్తాను. తర్వాత మన కాట్లంపూడి సర్పంచ్ గారు ముందుకు వచ్చి మన సన్మానం చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి.
జాలిపూడి సంఘ పెద్దలు త్వరగా రావాలి. తర్వాత తిమ్మారగూడెం సంఘ పెద్దలు ముందుకు వచ్చి మన పూజ్య పీఠాధిపతులకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మన జాలిపూడి విచారణలోని ఉపదేశులందరూ కూడా క్యాటకిస్టులందరూ ఇప్పుడు మన తిమ్మారగూడెం సంఘ పెద్దలు సన్మానం చేస్తున్నారు. దయచేసి ఉపదేశాలందరూ కూడా ముందుకు రండి. సార్ అరేంజ్ ఇన్ ద ప్యారిష్ హౌస్ జాలిపూడి. హలో 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 కీబోర్డ్ ప్లేయర్ బా ఏం కొడుతున్నావురా? వాళ్ళకి చప్పలు కొట్టిన పిల్లలకి. ఇప్పుడు తండ్రి గారు విచారణ గురును సన్మానిస్తారు. గురువులకు చిరు సన్మానం చేస్తారు. విరిగి నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం